హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, మన తెలుగు వారికి మామిడికాయ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మామిడికాయతో పప్పు వండుకుంటాము, మామిడికాయతో రకరకాల పచ్చళ్ళు చేసుకుంటాము. అలాగే పులిహోర అనగానే చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర గుర్తుకొస్తాయి. కానీ ఈ వేసవి కాలంలో వచ్చే మామిడికాయలతో పులిహోర చేసుకుని తింటే ఆ రుచిని అస్సలు మర్చిపోలేరు. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మామిడికాయ పులిహోర తయారు చేసేసుకుందామా? ముందుగా మామిడికాయల పైనున్న తొక్కను తీసేసుకోవాలి. వాటిని శుభ్రంగా కడుక్కుని ఆ మామిడికాయలను తురిమి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్లో నూనె పోసుకుని అది కాస్త కాగిన తర్వాత వేరుశెనగ గుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. తరువాత పచ్చిశనగపప్పు, ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. తరువాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. అందులో పసుపు వేసుకోవాలి. మొత్తం బాగా వేగిపోయిన తర్వాత మామిడికాయ తురుమును కూడా వేసుకోవాలి. దీన్నంతా బాగా కలుపుకోవాలి. ఇది అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వండి చల్లారబెట్టుకున్న అన్నంలో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ వేయించి పెట్టుకున్న పోపులు మొత్తం వేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, అందరికీ ఎంతో ఇష్టమైన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.